ఏంటి సూసైడ్ అటెంప్టా? నీలాగా నీకు కూడా ఎవడైనా హ్యాండ్ ఇచ్చాడా ఏంటి? పదా. ఎక్కడికి? అక్కడ యాక్సిడెంట్ జరిగింది, చాలా సీరియస్. హాస్పిటల్ కి తీసుకెళ్ళు ప్లీజ్. నాకంత టైం లేదు సాయి, ప్లీజ్. నిన్ను నమ్మను. ఐఎమ్ సీరియస్. నిన్ను నమ్మించేంత టైం లేదు. 108 కి కాల్ చేశాను, వాళ్ళు ఇంకా వస్తున్నామంటూనే ఉన్నారు. హెల్ప్ చే. ఐఎమ్ సీరియస్. ఏంటి ఎవరిని బెదిరిస్తావు? నేను రాను. ఇడియట్. చెప్తుంటే అర్థం కావట్లేదా? చూడు. వాట్ హ్యాపెండ్? ఏమైంది? యాక్సిడెంట్ డాక్టర్. వీళ్ళు మీకు ఏమవుతారు? ఏమవరు, రోడ్డు మీద చూసి తీసుకొచ్చాం. నిజంగానా? నిజం డాక్టర్. ఓకే, ఫస్ట్ మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. ఓకే. ఐ అప్రిషియేట్ యూ బోత్. మీ హ్యుమానిటీ వల్ల మనందరం కలిసి ఒక ఫ్యామిలీని కాపాడగలిగాం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. పద. నేను ఆటోలో వెళ్ళిపోతాను. అర్ధరాత్రి ఆటోలు దొరకవు, ఒకవేళ దొరికినంత సేఫ్ కాదు. రా. సారీ, నీకు నన్ను తిట్టే రైట్ ఉంది, కానీ నాకు ఆ టైంలో ఏం తోచక కొట్టేశాను. ఆ టైంలో నీకు కొట్టే రైట్ ఉంది. అలా మాట్లాడినందుకు నేను నీకు సారీ చెప్పాలి. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి. గుడ్ నైట్. మార్నింగ్ హాస్పిటల్. గుడ్ నైట్. గుడ్ నైట్. దేర్ ఆల్ రైట్ అమ్మా. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి, డిశ్చార్జ్ చేస్తాను. ఆ ప్రాబ్లం లేదు డాక్టర్, బిల్ అంతా నేనే పే చేస్తాను. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదని తెలుసు. నువ్వే లేకపోతే. అయ్యో బామ్మగారు, హెల్ప్ చేసింది నేను కాదు. నేను అసలు నమ్మనే లేదు. పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఇదిగో ఈ అమ్మాయి నా చెంప చెల్లు అనిపించి మీ వాళ్ళందరినీ ఇక్కడ జాయిన్ చేయ. అంత ఓవర్ యాక్షన్ చేయకుండా సైలెంట్ గా ఉంటుంటే సరిపోయేదిగా. ఆవిడంత వైల్డ్ గా రియాక్ట్ అవుతుంది నేనేం కలగానా? ఏంటి తెల్లవారేసరికల్లా హాస్పిటల్ ముందున్నా? నన్ను కలవడానికే కదా. నీకంత లేదులే, వాళ్ళకి ఎలా ఉందో చూడడానికి వచ్చాను. మరి రాత్రి ఏంటి రానన్నట్టు ఫోర్స్ కొట్టావు? నీ మీద నాకు ఇంకా కోపం పోలే. నేను నిన్ను మోసం చేయాలని అలా చేయలేదు, నిన్ను వదిలించుకుందామని అలా చేశాను. ఒక అమ్మాయి వదిలించుకోవాలని ఎప్పుడు అనుకుంటుందో తెలుసా? వీడు నా చుట్టూ 4 సార్లు తిరిగితే పడిపోతానని డౌట్ వచ్చినప్పుడు. నీకా డౌట్ వచ్చిందా? అప్పుడు రాలేదు. మరి ఇప్పుడు నీతో ఎప్పుడు పెట్టుకుని ఏదో జరుగుద్ది. డబ్బు వల్ల కలిసిన వాళ్ళకంటే విడిపోయిన వాళ్ళే ఎక్కువ. నా కార్డ్ తీసుకో, ఇష్టం వచ్చినంత షాపింగ్ చేసుకో. అక్కర్లేదు, నేను అవతల వాళ్ళను వాడేసి టైప్ కాదు. ఇదే లైఫ్ లాంగ్ నీతో ఈ మాట పడాల్సి వస్తుందనే నా కార్డ్ వాడుకోమంటున్నా. లైఫ్ లాంగ్ నిన్న మాట అనాలనే యూజ్ చేయనంటుంది. అలా అయితే ఆ 2 లక్షలతో ఓ ఏనుగుని కొనిస్తా. లైఫ్ లాంగ్ దాన్ని పోషించలేక చేస్తావు. స్టాప్ 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 స్టాప్. రేపు మార్నింగ్ 9 కల్లా రెడీగా ఉండు. దేనికి? సార్ ఇక్కడ సాయి గారు అంటే ఎవరు? నేనే. డెలివరీ సేఫ్ గా జరిగింది సార్, మీరు కారు ఓనర్ అయ్యారు. ఏదయ్యా ఏదో బిడ్డకు తండ్రి అయ్యాడని చూతావిందయ్యా? సరే ఎట్లా అయ్యాడని చెప్పు. మార్నింగ్ బుక్ చేశారు, మధ్యాహ్నం క్యాష్ ఇచ్చారు, ఈవినింగ్ డెలివరీ చేయమన్నారు. ఇదిగోండి కేసు, అదిగోండి మీ కారు. ఏ మేడం? ఈ రోజుల్లో పరిచయం లేకుండా పెప్పరమెంటే ఎవరు? ఫ్రీగా కారు ఇస్తారా? మీ మేడమే సార్. అన్న ఏ మేడం అన్న? రెడ్డి, ఇందులో అంత కన్ఫ్యూజన్ లేదయ్యా. ఈ మధ్య మనోడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు కదా, లోన్ తో పాటు అమ్మాయిని కూడా పెట్టేశాడు. హాయ్ చైత్ర, ఏంటి కార్ గిఫ్ట్? నా ఫేవరెట్ కార్ నువ్వు డ్రైవ్ చేస్తుంటే చూద్దామని. అవునా? ఆ టీషర్ట్ చేంజ్ చేసుకునిరా. నీ ఎదురుగా ఆటోలో ఉన్నా. తల 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 మెరిసిపోతుందన్న. దేంతో చేస్తారన్న? శనగపిండిలో గోధుమ పిండి కలిపి తిరగమాత పెడతారా? చెప్పావు, అదేమన్నా బోండానా? ఎక్కడికయ్యా సాయి?
అమ్మాయికి థ్యాంక్స్ చెప్పడానికి సార్. మగవాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలయ్యా, పాపలకైతే పార్టీ ఇవ్వాలి. డాన్స్ పార్టీ పెట్టేసాయి. సార్ సమ్మటి గారు, కార్ గిఫ్ట్ ఇచ్చింది పంజాబీ అమ్మాయి కాదు, మీ చైత్ర. కార్డు తీసుకోలేదని కార్ ప్లాన్ చేసావా? నీ తిక్క నీకుంటే నా లెక్క నాకుంది. అబ్బా 2 లక్షలు కడితే సరిపోద్దా? మిగతాది ఎవడు కడతాడు? నువ్వే. ఈఎంఐలు కట్టుకున్నప్పుడల్లా నేను గుర్తుకు రావాలి. ఈ కార్ మనది. ఈ సీట్లో నేను తప్ప ఎవరు కూర్చోకూడదు, ఎక్సెప్ట్ యువర్ మదర్. మరి మా చెల్లి? చెల్లెళ్ళున్నారు, మర్దళ్ళున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇవన్నీ నా దగ్గర చెల్లవు. అబ్బో పోతావరా? ఏంటి నీకేమైనా తగిలిందా? ఈ స్పీడ్ కి నువ్వు బ్రేక్ వేయటం, నాకేదైనా అవటం. కొత్త కార్ డ్రైవ్ చేస్తే థ్రిల్ ఉండాలిరా. అదే ప్లేస్ లో నేనుంటేనా? రా నిన్నే రా, వచ్చి డ్రైవ్ చేయి, అంత థ్రిల్లుస్తో చూస్తా. పోనీ. అయ్య బాబాయ్ ఏంటి స్పీడ్? నాకు భయం వస్తుంది, కొంచెం స్లో స్లో. నీ సీట్ బెల్ట్ పెట్టుకో. స్లో యార్, ఇది అవుటర్ రింగ్ రోడ్ కూడా కాదు. అవుటర్ రింగ్ రోడ్ లో అయితే ఎల్బోర్డ్లు, సాయి లాంటి వాళ్ళు కూడా ఇలాగే నడిపిస్తారు. బట్ చైత్ర సిటీ సందులో కూడా ఇలాగే డ్రైవ్ చేస్తుంది. స్లో చేయవే ప్లీజ్, దండం పెడతా. అలాంటి వర్డ్స్ వాడవా నువ్వు? బ్రేక్ అయ్యి నీ డాడీ, బ్రేక్ అయ్యి. ఏమైంది? బ్రేక్లు పడట్లేదు. బ్రేకులు పడట్లేదా? అదేంటే కొత్త కారు కూడా పడవా? ఏదో వేరే చేస్తుంది. నమ్మేసావా? స్పీడ్ కన్నా నీ టెన్షన్ కే చాలా ఎక్సైట్ అయ్యాను. హలో హలో సాయి, ఏమైంది? మల్లిక చచ్చిపోతాని ఫోన్ చేసింది. ఎక్కడుంది? గంటిపేట ఫామ్ హౌస్ లో. నువ్వెక్కడున్నావు? ఐఎమ్ గోయింగ్ దేర్ ఓన్లీ. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నువ్వేమనుకోగా. ఓకే ఏమైంది? డీటెయిల్స్ నాకు కూడా తెలీదు. పార్టీ ఉంది అని వచ్చింది. 15 minutes ముందు ఫోన్ చేసి తప్పు చేశాను, చచ్చిపోతాను అని చెప్పింది. పద. సార్ రైడింగ్ చేశాను సార్. లేదు సార్, ఒక్కడే దొరికాడు. ఇంకా ఇద్దరు గురించి వెతుకుతున్నాను సార్. ఇక్కడ దగ్గరలోనే ఎక్కడ ఉండుంటారు సార్. సార్ అది ఎవరో ఇతను లోపల కనిచింది సార్. యాక్చువల్గా నేను చెప్పి బయట తీసుకురా. ఒక్కసారి సార్ ప్లీజ్ సార్, బయటికి వెళ్ళా సార్. పట్టుకునే వాళ్ళని జీపెక్కించండి. ఎందుకయ్యా ఎంత రిస్క్? సార్ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి సార్, చాలా మంచి అమ్మాయి సార్. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చింది. దొరికాక అందరూ ఇలాగే చెప్తారమ్మా. ఈ జాగ్రత్త పార్టీకి ముందుండాలి. ఈ మధ్య ప్రతివాడు అంటే రేవ్ పార్టీలో అంటే గెస్ట్ హౌస్. ఇక్కడ మ్యాటర్ రేవ్ పార్టీ గురించి కాదు సార్, అమ్మాయి గురించి. మీరు ఇప్పుడు అరెస్ట్ చేస్తే అమ్మాయి ఫ్యూచర్ పాడొద్ది ప్లీజ్ సార్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా? ఎందుకే అమ్మాయి ఏమవుతుంది నీకు? చెల్లి లాంటిది సార్. ఇంకో మాట చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్కి ఫ్రెండ్ సార్. సార్ అబ్బాయిల జీవితం ఎలా ఉన్నా పర్లేదు సార్, కానీ అమ్మాయి లైఫ్ చాలా డీసెంట్గా ఉండాలి సార్. ప్లీజ్ సార్, కావాలంటే అమ్మాయి ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి సార్. ఇది ఉంచండి సార్ ప్లీజ్. ఆ అమ్మాయిని వదిలేండి రా. ఏం మల్లిగా, పార్టీ బాగా ఎంజాయ్ చేసావా? అయినా ఇలాంటి పార్టీలకు ఎంటర్ అయ్యేటప్పుడే ఎగ్జిట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఏం చెప్పమన్నాను? అయినా ఈ వయసులో కాబట్టి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. నువ్వు పార్టీ డిస్టర్బ్ అయింది నేను ఫీల్ అవ్వకు, ఇంకో పార్టీకి వెళ్ళు. ఏ మల్లిక రా. ఏంటి సాయి ఇదంతా? నీకేమనిపించట్లేదా? క్లాస్ పీకాల్సింది పోయి
కూల్గా బిహేవ్ చేస్తున్నావు? తప్పు చేసింది, క్లాస్ పీకం. మళ్ళీ తప్పు చేయదని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు కావాల్సింది తన తప్పు తెలుసుకోవడం. ఆల్రెడీ తెలుసుకుంది. అది కాదు సిమ్రాన్, నీకెందుకు ఫోన్ చేసింది? నువ్వంటే నమ్మకం కావు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. మన ప్రేమ అవతల వాళ్ళకి ఫ్రీడమ్ అవ్వాలి తప్ప కట్టిపడేయకూడదు. మల్లిక, నైజీరియన్స్ ని కొట్టావా? మిడ్ నైట్ బిర్యానీ ముగ్గురు తినేది ఒక్కళ్ళు తింటారు వాళ్ళు. హౌ కెన్ ఐ బిలీవ్ యూ? నమ్మవేంటి? క్యా ढूंढ रहे हो? झूठ? సిగరెట్. ఓ స్మోకా? నాకు కూడా ఒకటి ఇవ్వు, నేను పీక్తా. నువ్వు స్మోకా? సొల్లు కబుర్లొద్దు. నువ్వేమో రేవ్ పార్టీకి వెళ్ళి నైజీరియన్స్ ని కొట్టి ఫ్రెండ్ ని సేవ్ చేసావంటే నేను బిలీవ్ చేయాలి, కానీ నేను స్మోక్ చేస్తానంటే నువ్వు బిలీవ్ చేయవా? Urine be going now. I'm sure how to come in between, okay? ఏంటిది? స్మోక్ చేస్తానోగా. నేనేదో ఫన్ చేస్తే ఫిక్స్ అయిపోతావా? నేనేం చెప్పినా నమ్మేస్తావా? ఆలోచించవా? ఎంత లవ్ చేశానే నిన్ను. నీ గురించి మా అమ్మకు కూడా చెప్పాను. ప్రేమిస్తే ప్రాణం అవ్వాలంటారు. నేను అదే చేశాను. నీ మీద ప్రేమతో కొన్నవన్నీ